హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ రోజు కొన్ని సండే అప్డేట్స్ చెప్పేస్తానండి. సో ఫస్ట్ దివ్య నిఖితాని నాగార్జున సార్ పైకి లేపి ఎట్లా ఉందమ్మా హౌస్ అంతా, మరి నువ్వు ఒక బిగ్ బాంబ్ అయితే వేసావు కదా హౌస్లోకి వెంటనే వెంటనే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ నడుస్తుంది, ట్రయాంగిల్ కాస్త స్క్వేర్ అవుతుందని, మరి దాని పరిస్థితి ఏంటి అని చెప్పగానే ఇక ప్రతి ఒక్కరిని నిలబెట్టేసి మరి డీమాన్ పవన్ని, రీతుని, పవన్ కళ్యాణ్ని అలాగే తనుజాని నలుగురిని నిలబెట్టేసి వీళ్ళని ఇష్టపడుతున్నారు, వీళ్ళు ఇష్టపడుతున్నారు, వీళ్ళిద్దరూ కలిసి తనుజాని ఇష్టపడుతున్నారు. ఇదంతా చాలా డీటెయిల్గా ఒక 10 మినిట్స్ వరకు ఇదే సరదాగా జరిగిందంట. ఇది సరదానో కాదో తెలియదు, కానీ ఏది ఏమైనప్పటికీ ఈ లవ్ ట్రాక్స్ని మానేసి వీళ్ళ ఆట వీళ్ళు ఆడితే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే మాత్రం స్పాయిల్ అవడం కంపల్సరీ. ఎందుకంటే కొన్ని రోజులు పోతే బిగ్ బాస్ టీమే కొన్ని లవ్ ట్రాక్స్ని ఆటోమేటిక్గా కలుపుతూ ఉంటారు. దానికి ముందే వీళ్ళు ఇంకా లవ్ ట్రాక్లో ఉంటే ఇక వీళ్ళ ఆట పోయినట్టే. ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ అప్డేట్, ఆడియన్స్ అంతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ క్వశ్చన్స్ అయితే అడిగారంట. వాటికి వీళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి వీళ్ళ రేటింగ్ పెరుగుతూ వస్తూ ఉంటుందంట. దీంట్లో అందరినీ క్వశ్చన్స్ అడిగారంట, కానీ శ్రీజాని మాత్రం ఒక్కరు కూడా ఒక క్వశ్చన్ అడగలేదంట. ఈమె మీద చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది బయట కానీ హౌస్లో కానీ ఈమె గొంతు వల్ల. కానీ ఈమె అంతా నెగిటివ్ అయితే ఏమీ కాదు, మంచిదే కొద్దిగా, కానీ గొంతు మాత్రమే ఉంది. కానీ ఎందుకు ఒక క్వశ్చన్ కూడా ఎవరు అడగలేదో ఏంటో తెలియదు. బట్ ఈ క్వశ్చన్స్లో అందరూ చెప్పిన ఆన్సర్స్ కంటే ఇమ్మాన్యుయల్ చెప్పిన ఆన్సర్స్కి అందరూ ఇంప్రెస్ అయిపోయారంటే తనకి కిరీటం అయితే పెట్టేశారు. ఇక్కడ రీతుకి డేమాన్కి మధ్య చిన్న గొడవ అయితే జరుగుతుంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు జెన్యూన్ అని మీరు అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.